కోరికలన్నిటిలోకి అత్యద్భుతమైన కోరిక ఏదన్నా ఉంది అంటే నా దృష్టిలో అది ప్రశాంతంగా ఉండగలగటం అండి. భగవంతుడు ప్రత్యక్షమే నీకేం కావాలి కోరుకో అంటే, నాకు ప్రశాంతత ఇవ్వు స్వామి, ప్రశాంతంగా ఉండే ఒక కళని నాకు ప్రసాదించు, దానికి కావలసిన మార్గాలు ఏమన్నా ఉంటే నాకు చూపు అని అడిగితే సరిపోతుందేమో అని అనిపిస్తుంది. ఏంటి కిరణ్ గారు మీకు ప్రశాంతత లేదా అంటే, నేను కూడాను మీలాగా సామాన్య మానవుండే కదండి. చిరాకులు ఉంటాయి, బరాకులు ఉంటాయి, ఒక్కోసారి మనం చెప్పింది పట్టించుకోరు, వాళ్ళు చెప్పిందని అడవాలంటారు. కాబట్టి మానవుడు అన్న తర్వాత ఈ భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత కర్మ సిద్ధాంతం ప్రకారం కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయండి. కాబట్టి ప్రశాంతతకి మించిన అంశం అంటూ ఈ ప్రపంచంలో ఏది ఉండదు. కాకపోతే ఏమిటి అసలు ఆ ప్రశాంతతని మనం ఎలా సంపాదించాలి అంటే, దైనందిన జీవితంలో మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటామండి. కొన్ని బలవంతాన చేస్తాం, కొన్ని చెయ్యాలి కాబట్టి చేస్తాం, మరికొన్ని ఇల్లు నడవాలి కాబట్టి చేస్తాం. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కొన్ని పనులు బాస్ చెప్పినట్టు చెయ్యాలి, లేకపోతే జీవనం ఉండదు కదా. వీటన్నిటినీ పక్కన పెడితే అసలు మనకిష్టమైనవి ఏంటి అన్న దాని మీద మనం ధ్యాస పెడుతున్నామా లేదా అన్నది పెద్ద ప్రశ్న అండి, పెద్ద ప్రశ్న. ప్రతి వ్యక్తికి కూడాను ఇష్టాలు ఉంటాయి, అయిష్టాలు ఉంటాయి కదా. అంటే తప్పించుకోలేని అయిష్టాలను ఇష్టాలుగా మార్చుకుంటేనే జీవితం నడుస్తూ ఉంటుంది అన్నది ఒక కాన్సెప్ట్. ఇష్టంగా నడవటం వేరు, అసలు జీవితం ప్రశాంతంగా ఉండటమేనండి. అంటే ప్రశాంతంగా ఉండగలగటం వేరు. దానికి ఇదమిద్దమైన ఒక భావన అంటూ, యార్డ్ స్టిక్ అంటూ కూడా ఏమీ లేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రంగంలో అలా ఉండిపోతే ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మంచి కవి లేకపోతే భావకుడు ఉన్నాడు అనుకోండి, మంచి వాతావరణం కావాలని కోరుకుంటాడు. ఒక సముద్రపు ఒడ్డో, లేకపోతే ఒక టెంపులో, లేకపోతే ఏకాంతమైన ఏదైనా ప్రదేశం కోరుకుంటాడు. అక్కడ కోరుకుంటే ఆయన మనసు పురివిప్పి నాట్యం చేస్తుంది. దానికి తగ్గట్టుగా ఆయనకు ఆలోచనలు వస్తాయి, ఏదో రాయడం ప్రారంభిస్తూ ఉంటాడు కదా. అట్లాగే కాసేపు అయిష్టాలని, తప్పించుకోలేని విషయాలని పక్కన పెడితే నేను చెప్పేది ఒకటేనండి, మీకు ఇష్టమైన అంశాలు ఏమిటో ముందు రాసుకోండి. చాలామంది పని చేసి ఉన్నారు, ఓ 10 రావచ్చు, 12 రావచ్చు, 15 రావచ్చు కదా. దానికోసం టైం కేటాయించుకుందామన్న ఒక ఆతృతతో ఉండండి. అలా ఉంటే ఏం జరుగుతుందంటే, కొన్ని పనులు మీరు ముందు పూర్తి చేసేస్తారు, తప్పించుకోలేని పనులని పూర్తి చేసేస్తారు. పూర్తి చేసి దానికోసం, అంటే ప్రశాంతత కోసం ఏ పని అయితే చేయాలనుకున్నారో, ఏదైతే ఇష్టమైతే ఉందో దాంట్లో రమించడానికి కొంత టైంను మీరు కేటాయించుకుంటారు. అలా కనుక కేటాయించుకోగలిగితే మీరు ప్రశాంతంగా ఉండటాన్ని అభ్యసిస్తున్నారని అర్థం అండి. కాబట్టి మనందరం కూడా ఈ పని చేయాలి, ఇవాళంటే ఇవాళ చేసేయాలి. ఎటు తప్పించుకోలేని పనులు ఉన్నాయి దైనందిన జీవితంలో, ఇవన్నీ చేసేస్తూనే ఉన్నాం. కానీ ఇష్టమైన పనులు ఏమిటి? ఆ ఇష్టమైన పనులు చేసినప్పుడు నాకు మనసు హాయిగా ఉంటుందా లేదా అన్నదాన్ని నోటిఫై చేసుకొని దానికి టైం పెట్టుకోండి. నిద్రపోయే ముందు ఒక అరగంట కానీ, లేకపోతే పొద్దున్నే నిద్ర లేచే ముందు ఒక అరగంట కానీ, లేకపోతే ఆఫీస్ నుంచి రాగానే ఒక అరగంట కానీ అలా పెట్టుకోండి. అది దట్ ఈస్ యువర్ ఎక్స్క్లూసివ్ టైం అంతే. ఆ టైంలో మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ భగవంతుడు ప్రత్యక్షమైనా, అంటే జన్మరాహిత్యం కలగాలేంటి వాటన్నిటికీ, కానీ ఒకవేళ భగవంతుడు ప్రత్యక్షమైనా కూడాను ఆయన వెయిట్ చేయాలి. అటువంటి మానసిక స్థితిని కనుక మనం సంపాదించుకుంటే, ఒక విధంగా చెప్పాలంటే మనం అదృష్టవంతులం అండి. అది మెల్లమెల్లగా ఏమవుతుందంటే ప్యాషన్గా మారుతుంది, తర్వాత అది ప్రవృత్తిగా మారుతుంది.
చెప్పలేము. రాబోయే రోజుల్లో రిటైర్మెంట్ అయిన తర్వాత అది జీవన విధానంగా మారచ్చేమో. దానికి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలండి. దానికి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలన్నమాట. అంటే మనకి ఇష్టమైన విషయాలని సహజ స్థితిగా మార్చుకోవాలి. ఒకసారి ఇది చెప్పడానికి సింపుల్గానే ఉంటుంది, కానీ ప్రాక్టీస్ చేసి చూడండి. ఓహో, నాకు ఇన్ని ఇష్టమైన విషయాలు ఉన్నాయా, వీటిని క్యాజువల్గా వదిలేస్తున్నాను తప్ప ఎప్పుడు సీరియస్గా పట్టించుకోలేదే అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వయసుతో సంబంధం లేదండి. మీ వయసు 18 ఏళ్ళు ఉండొచ్చు, 40 ఏళ్ళు ఉండొచ్చు, 50 ఏళ్ళు ఉండొచ్చు, 60 ఏళ్ళు ఉండొచ్చు. తిరిగి కూర్చోండి, బాలుడిగా మారిపోండి. బాలుడిగా మారిపోయి మీరు మెల్లగా మీ ఇష్టాలను ఏమిటో రాసుకోండి. ఇంకొకటి, వీలు ఉంటే దానికి ఒక టైంను కూడా కేటాయించుకోండి. ఆ టైం మటుకు మీదే. ఇంకా నోబడీ షుడ్ డిస్టర్బ్ యూ. దట్స్ చాలా అద్భుతంగా ఉంటుందండి లైఫ్, చాలా అద్భుతంగా ఉంటుంది. నేను అందుకనే ఏం చేస్తానంటే పొద్దున్నే 4:15 లేచేసి 5 నుంచి 6 వరకు ఏదో పుస్తకం చదువుకుంటానండి. చదువుకునేటప్పుడు ఈ కాన్సెప్ట్ మీద అన్న వీడియో చేయడానికి పనికి వస్తుందా అని ఆలోచిస్తా. మనసు చెప్పింది అనుకోండి, ఎస్ చేసేయని చెప్పేసి వెంటనే నోట్స్ రాసుకుంటాను. నేను రాసుకున్న నోట్స్ కాబట్టి నాకు నోటికి వచ్చేస్తుంది. అలా నేను వీడియో చేసేస్తాను అనమాట. అలాగే ఇంకొకటి హ్యాబిట్ ఏంటంటే, ఒక్కొక్కసారి మంచి హిందీ పాటలు వినాలనిపిస్తుంది. హోమ్ థియేటర్ అది ఉంది కాబట్టి హాయిగా ఒక 2 అవర్స్ దానికి కేటాయించేస్తానండి. అలాగనమాట. అలాగా ఒక్కొక్కసారి నాకు బయటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చోవాలనిపిస్తుంది, మొబైల్ కూడా పక్కన పడేసి. అది నాకు చాలా ఇష్టం అన్నమాట. అందువల్ల దూరంగా వెళ్ళి ప్రశాంతంగా కూర్చుంటా. ఇటువంటివి మనిషి జీవితంలో చాలా ఉంటాయండి, మనం పట్టించుకోము. అది అంటే ప్రశాంతత ఎక్కడో లేదు, మనలోనే ఉంది, మన చుట్టుపక్కలే ఉంది, మన ఆలోచనలో ఉంది. వెతికి పట్టుకోవడం మటుకు చాలా తేలికండి, చాలా తేలిక. చిన్న విషయమే కానీ అత్యద్భుతమైన విషయం అండి. ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. చేస్తే ఈ రోజు నుంచే మీ జీవితంలో అంటే 24 గంటలు కదా, 8 గంటలకు నిద్ర తీసేస్తే 16 గంటలు కదా. 16 గంటల్లో కొంత పనికి తీసేసినా కూడాను 10 గంటలు, 6 గంటలు, 3 గంటలు, 2 గంటలు మిగులుతుంది కదా. దాన్ని మీరు మీకోసం అంటూ ఉపయోగించుకోండి. అంటే అది దట్ ఈస్ యువర్ స్ట్రాంగ్ రూమ్, దట్ ఈస్ యువర్ స్ట్రాంగ్ రూమ్. అంతే. అలా కనుక చేసుకుంటే చాలా బాగుంటుందండి లైఫ్. సో ఇదండి వీడియోలోని సంగతి. వినందుకు కృతజ్ఞతలు. ఒక చిన్న అభ్యర్థన అండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఏం పాలు పోవటం లేదు అనుకున్న వాళ్ళు ఆలోచిస్తారు, ఏం చేయాలి, పొద్దున్నే లేచాము, ఏం అర్థం కావట్లేదు అని అనుకున్న వాళ్ళు ఈ విషయం మీద దృష్టి కేంద్రీకరించి ఓ లిస్ట్ రాసుకుంటారండి. రాసుకొని దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. అంటే తీరని కోరికలు ఏదన్నా ఉంటే తీర్చుకుంటూ ఉంటే ఒక విధంగా ప్రశాంతత వస్తుందండి. ప్రశాంతత కనుక వచ్చిందనుకోండి, రోగాలు రావు, రోగాలు రావు. బీపీ షుగర్లు ఏమన్నా ఉంటే కంట్రోల్ అవుతాయి. అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇక్కడ ఏదో బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కండి. కామెంట్ బాక్స్లో మటుకు మెసేజ్ పెట్టండి. అది నా వీడియో ఉన్నంతకాలం ఉంటుందండి. లేదు కిరణ్ గారు మీతో మాట్లాడాలి అని అనుకున్నారనుకోండి, హాయిగా మాట్లాడండి, ఇబ్బంది ఏమీ లేదు. నా ఫోన్ నెంబర్ 9491063089. ఉంటానండి. నమస్కారం.